నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లేందో ఓ పరి చూద్దాం. హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 923 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. దాదాపు 50,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడినామని చెప్పిండ్రు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మేడారం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. మేడారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. అంతకుముందు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నాడు. మేడారం జాతరకు 150 కోట్లు కేటాయించిన సర్కారు అవి కాకుండా మేడారం అభివృద్ధికి 236 కోట్లు కేటాయించింది. శాశ్వత ప్రాతిపదికన ఈ పనులు చేపట్టనుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని, భూసేకరణ అక్టోబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించిండు సీఎం రేవంత్ రెడ్డి. పరిహారం పంపిణీలో కూడా జాప్యం చేయొద్దని చెప్పిండు. తెలంగాణలో రాజకీయంగా తన అస్తిత్వాన్ని కోల్పోతున్నది బీఆర్ఎస్. ఓవైపు ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేస్తుంటే రాజకీయ విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ కు ఆదరణ తగ్గడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ నే మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడట. వసతుల్లేని బడులన్నీ ఒకే చోటకు చేర్చి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించిండు సీఎం రేవంత్ రెడ్డి. వాటికి ప్రభుత్వం తరపునే రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పిండు. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. శనార్థులు.